హాయ్ వెల్కమ్ టు వ్యూ పాయింట్. విజయనగరం జిల్లాలో ఆత్మసాక్షి సర్వే రిపోర్ట్ చూద్దాం. తాజాగా ఫిబ్రవరి 4వ తారీఖు వరకు చేసిన సర్వే ఇది. అంటే 2 రోజుల క్రితం చేసిన సర్వే ఇది. ఈ సర్వేలో తాజాగా ఒక గంట క్రితం రిలీజ్ అయినవి. ఈ సర్వేను అనుసరించి ఆత్మసాక్షి ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం. ఆత్మసాక్షి రిపోర్టు ప్రకారం ఇక్కడ మొత్తం 9 నియోజకవర్గాలు ఉంటే ఇందులో విజయనగరం తెలుగుదేశం పార్టీ లీడ్లో ఉంది. 7.5% వైఎస్ఆర్సీపీ కంటే అదనంగా, అంటే 52% వస్తే వైఎస్ఆర్సీపీకి 44.5%. బొబ్బిలి 50.5%, తెలుగుదేశానికి వస్తే 45.25% వైఎస్ఆర్సీపీ. గజపతి నగరం 45.5% మాత్రమే తెలుగుదేశానికి వస్తున్నాయి, 50% వైఎస్ఆర్సీపీకి వస్తుంది. ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉన్నది. నేను ఇంతకుముందు ఆంధ్రజ్యోతి రాసిన అంశాన్ని మనం ఇంతకుముందు విశ్లేషించినప్పుడు నేను చెప్పాను, గజపతి నగరం అనేది అక్కడ ఆంధ్రజ్యోతి ఏం చెప్పింది, గజపతి నగరం ఇస్తాం, నెల్లిమర్ల కాకుండా గజపతి నగరం వైఎస్ఆర్సీ జనసేన పార్టీకి ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ ప్రయత్నిస్తుందని, అంటే ఓడిపోయే స్థానం ఏమన్నా ఇచ్చే ప్రయత్నం చేస్తుందన్న ఒక అనుమానం కూడా ఉన్నదనేది ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నాం ఒక 2-3 నియోజకవర్గాల గురించి. ఇవాళ గజపతి నగరం ఓటమి చెందే స్థానంగా ఇక్కడ ప్రధానంగా మనకు కనబడుతోంది. దాదాపుగా 4.5% ఓట్ల తేడా ఉంది. నెల్లిమర్లో చూస్తే 48% టీడీపీ జేఎస్పీకి ఉంటే 49.5% మాత్రమే వైఎస్ఆర్సీపీకి ఉంది. ఇది చాలా కీన్ కంటెస్ట్ ఉంది. ఇక్కడ 1% ఇక్కడ సైలెంట్ ఓట్ ఫ్యాక్టర్ ఉంది. బహుశా ఎటు మారినా కానీ మొత్తం మారిపోవచ్చు. ఒకవేళ జనసేనకి ఇస్తే ఈజీగా గెలిచే సీటు నెల్లిమర్ల అని చెప్పుకోవచ్చు. ఇకపోతే చీపురుపల్లి తీసుకుంటే 43.5% టీడీపీ జేఎస్పీకి ఉన్నది. అలాగే 53%, దాదాపు 9.5% తోటి వైఎస్ఆర్సీపీ లీడ్లో కనపడుతోంది చీపురుపల్లిలో. బొత్స ఎఫెక్ట్గా మనం చూడాల్సిన అవసరం ఉంది ఇది. అలాగే సాలూరు చూస్తే 46% సాలూరు, 50 టీడీపీ జేఎస్పీ, అలాగే 50% వైఎస్ఆర్సీపీ అని చెప్పాలి. ఇక్కడ 4% లీడ్లో వైఎస్ఆర్సీపీ ఉంది. కురుపాం చూద్దాం, 45% కురుపాంలో, 51% వైఎస్ఆర్సీపీ, 40% తెలుగుదేశం పార్టీ, అంటే ఒక 6% వైఎస్ఆర్సీపీ లీడ్లో కనపడుతోంది. పార్వతీపురం చూస్తే కనుక 47.75% తెలుగుదేశం జనసేన, అంటే 49.25% మాత్రమే వైఎస్ఆర్సీపీకి వస్తుంది. అంటే దాదాపుగా 1.5% వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం కంటే ఎక్కువ కనపడుతోంది. శృంగవరపుకోటలో మాత్రం తెలుగుదేశం పార్టీ 49.5%, వైఎస్ఆర్సీపీ 45.5%. మొత్తంగా చూస్తే కనుక టీడీపీ 1, 2, 3 స్థానాలు తెలుగుదేశం పార్టీ కనపడుతోంది. 1, 2, 3, 4 స్థానాలు వైఎస్ఆర్సీపీ కనపడుతోంది. 2 కీన్ కంటెస్ట్ కనపడుతున్నాయి. సైలెంట్ ఓట్ ఫ్యాక్టర్ ఎటు మళ్ళితే అటు గెలుపు అవకాశాలు తారుమారయ్యే అవకాశం ఉంది. సో ఒక రకంగా చూస్తే జిల్లాలో వైఎస్ఆర్సీపీనే కొంత లీడ్ ఉంది అని మనం చెప్పచ్చు విజయనగరం జిల్లాలో. సార్, మూర్తి గారు లైన్లో ఉన్నారు, ఆత్మసాక్షి టీమ్ హెడ్. మూర్తి గారు నమస్కారం అండి. నమస్కారం కిరణ్ గారు, చెప్పండి. మూర్తి గారు, విజయనగరంలో తెలుగుదేశం పార్టీ కాస్త బలంగా ఉంటుందని నేను భావించాను, కానీ మీ సర్వేలో మాత్రం తెలుగుదేశం పార్టీ లీడ్లో లేదు. బొత్స ఎఫెక్ట్ ఏనంతా సార్, అక్కడ మెయిన్ ఏంటంటే మీకు ఈ పార్వతీపురం ఒకటి, నెల్లిమర్ల ఒకటి కరెక్ట్ క్యాండిడేట్ ఇంకా కూడా టీడీపీ ఫిక్స్ చేయలేకపోయింది, జనసేన టీడీపీ. ఓకే, దానివల్ల కొంత ప్రాబ్లం ఉంది. తర్వాత ఓవరాల్ పర్సెంటేజ్ చూసినట్టయితే మనకి డిస్ట్రిక్ట్ వైజ్ పర్సెంటేజ్ మనం తీసుకున్నట్టయితే మీకు 45% టీడీపీ ఉంది, 50% వైఎస్ఆర్సీపీ ఉంది. డిస్ట్రిక్ట్ యావరేజ్, అది సీట్ వైజ్ కాదు, డిస్ట్రిక్ట్ యావరేజ్. ఓకే, డిస్ట్రిక్ట్ యావరేజ్. బట్ డిస్ట్రిక్ట్ యావరేజ్, సీట్ వైజ్ యావరేజ్ ప్రతిదీ మారుతూ ఉంటుంది మనకి. నేను ఇక్కడ విజయనగరం ఒకటి, బొబ్బిలి ఒకటి, గజపతి నగరం, మన బొబ్బిలి, విజయనగరం, శృంగవరపుకోటకి ఛాన్స్ అయితే ఉంది ఖచ్చితంగా తెలుగుదేశానికి. అయితే శృంగవరపుకోటలో ఇంకా అక్కడ 2 పేర్లు డిస్కషన్ లోకి వచ్చాయి పబ్లిక్ లోకి వెళ్ళినప్పుడు మేము. ఒకటి గొంప కృష్ణ, 2 కోడ లలిత కుమారి ఎక్స్ఎమ్మెల్యే. అయితే అక్కడ గొంప కృష్ణ అని కొంతమంది అంటున్నారు, కానీ ఒకవేళ గొంప కృష్ణ కనుక ఇచ్చినట్టయితే ఆ సీటు వైసీపీ మళ్ళీ పట్టుకుపోతుంది. ఇప్పుడు యాక్చువల్ గా అక్కడ ఉన్న ప్రెసెంట్ వైసీపీ ఎమ్మెల్యే మీద యాంటీ ఇన్కంబెన్సీ ఉంది. ఓకే, అక్కడ ఇంకా కూడా ఈ క్లారిటీ అనేది పూర్తిగా రాలేదు. ఓకే, దానివల్ల శృంగవరపుకోట పరిస్థితి అట్లా ఉంది. సాలూరు అయితే మీకు లలితకి ఇస్తే కనుక గెలిచే అవకాశం ఉందండి. వచ్చేటప్పటికి సాలూరులో టీడీపీ క్యాండిడేట్ కి అనుకున్నంత ఫేవరబుల్ గా అయితే లేదు. ఓకే, అది పరిస్థితి సార్, దానివల్ల ఈ ప్రాబ్లం. ఓకే, ఏంటి సార్ ఇక్కడ, అంటే ఓవరాల్ గా ఇందులో స్థానిక నాయకుడు బొత్స ఫ్యామిలీ లీడ్లో ఉంటుంది కాబట్టి అదేమన్నా ఎఫెక్టా, లేకపోతే వాళ్ళ ఎఫెక్ట్ ఎంతవరకు ఉందని మనం భావించాలి? బొత్స ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది సార్. రెండోది ఇంకొకటి ఏంటంటే అక్కడ టీడీపీ కూడా
కొంత గ్రూప్ పాలిటిక్స్ కొన్ని నియోజకవర్గాల్లో జరుగుతోంది. ఉమ్, ఫర్ ఎగ్జాంపుల్ కురుపాం తీసుకున్నాం. ఉమ్, కురుపాంలో గ్రూప్ పాలిటిక్స్ మేము అబ్జర్వ్ చేసాం అక్కడ. ఉమ్. అట్లాగే తర్వాత మన నెల్లిమర్లలో కూడా అబ్జర్వ్ చేశాం మేము. నెల్లిమర్లలో టీడీపీకి ఇస్తారు, జనసేనకి ఇస్తారు అన్నారు. జనసేన నుంచి ఇద్దరు పోటీ పడుతున్నారు అక్కడ. నెల్లిమర్లలో జనసేన నుంచి ఇద్దరు పోటీ పడుతున్నారా? అవును. ఎవరు సార్? లోకం మాధవి ఒకళ్ళు, ఇంకొక ఆయన ఎవరు ఉన్నారు సార్. ఓకే. వాళ్ళిద్దరు పోటీ పడటం వల్ల అక్కడ ఎట్లా ఉంటుందని మనం చెప్పలేం. ఇప్పుడు నెల్లిమర్ల గనక జనసేనకి ఇస్తే, నెల్లిమర్లలో జనసేనకి ఇచ్చి లోకం మాధవికి ఇచ్చారనుకోండి, ఎలా ఉంటది సినారియో? సార్ లోకం మాధవ్కి ఇచ్చినా ఎవరికి ఇచ్చినా ఓటు ట్రాన్స్ఫర్ అనేది క్వశ్చన్ మార్క్ సార్. ఇక్కడ తెలుగుదేశం నుంచి జనసేనకి ఓటు ఎంతవరకు ట్రాన్స్ఫర్ అవుతుంది, అలాగే జనసేన నుంచి టీడీపీకి ఎంతవరకు ట్రాన్స్ఫర్ అవుతుంది అనేది ముఖ్యం. యాక్చువల్ గా జనసేనకు స్ట్రాంగ్ హోల్డ్ ఎక్కడంటే ఈస్ట్, వెస్ట్, విశాఖపట్నం, సమ్ పార్ట్ అండ్ కృష్ణా డిస్ట్రిక్ట్. ఓకే. ఇక్కడ మాత్రమే మాకు బాగా కనబడుతుంది జనసేన. విశాఖపట్నం ఒక 5 నియోజకవర్గాల్లో ఉంది, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో ఉంది, కృష్ణాలో ఉంది. బట్ విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు వచ్చేందుకు అంత ఎఫెక్ట్ చూపించలేకపోతుంది. కారణం ఏంటంటే దానికి పార్టీ క్యాడర్ అనేది ఇంకా పూర్తిగా సన్నద్ధం కాలేదు. గ్రాస్ రూట్ లెవెల్లో పార్టీ క్యాడర్ బిల్డప్ చేయడంలో జనసేన ఫెయిల్ అయింది. ఓకే. మన పవన్ కళ్యాణ్ ఈజ్ క్రౌడ్ పుల్లర్, గుడ్ ఇమేజ్. ఎందుకంటే ఇంతవరకు పదవి చేయలేదు కాబట్టి ఏ పదవి ఆయన క్లీన్ ఇమేజ్ ఉంటుంది ఎవరికైనా సరే కొత్త క్యాండిడేట్ కి. ఓకే. కానీ ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో క్యాడర్ ని బిల్డప్ చేసి బూత్ వైజ్, విలేజ్ వైజ్, మండల్ వైజ్ ఇన్ఛార్జెస్ ని పెట్టి ఫోకస్ చేసే శక్తి ఇంకా పూర్తిగా ఆ పార్టీకి అయితే ఆ 2 జిల్లాల్లో లేదు. ఓకే. అది సార్. సో ఇప్పుడు సార్ వాస్తవానికి ఇక్కడ తెలుగుదేశం పార్టీనే బలంగా ఉన్నాయని చెప్పాలి ఈ 2 జిల్లాల్లో. అంటే జనసేన వర్సెస్ తెలుగుదేశం తీసుకుంటే, సీట్ల వ్యవహారం తీసుకుంటే, మీకేమన్నా శ్రీకాకుళం జిల్లా తర్వాత విజయనగరం జిల్లాల్లో ఇది బలమైన జనసేన స్థానం అని మీకు అనిపించిన స్థానాలు ఏమన్నా ఉన్నాయా సార్? ఆ 2 జిల్లాల్లో ఏమీ లేవు సార్. నెల్లిమర్ల ఉంది అని అంటున్నారు, కాదంటారా? అనుకుంటున్నారు కానీ పబ్లిక్ లో మేము అడిగాం, ఆ క్వశ్చన్ కూడా అడిగాం. జనసేనకి ఓటు వేస్తారంటే కొంతమంది వేస్తుంటున్నారు, కొంతమంది టీడీపీ అని చెప్తున్నారు. అయితే ఎలియన్స్ లో ఉన్నప్పుడు ఎట్లా ఉంటుందని క్వశ్చన్ వచ్చినప్పుడు వాళ్ళు అంత సాటిస్ఫైడ్ సమాధానం జనసేనకి రాలేదు మా దగ్గర. ఓకే. అది ప్రాబ్లం. తర్వాత మీకు ఇంకొకటి, ఇక్కడ మీకు యాక్చువల్ గా ఎలియన్స్ అనేది ఇంతవరకు ఫైనలైజ్ చేయకపోవడం అనేది కూడా ఒక ప్రాబ్లం సార్. తర్వాత తెలుగుదేశానికి కూడా ఉన్న ప్రాబ్లం ఏంటంటే కొన్ని చోట్ల 2-3 ఆస్పిరెంట్స్ ఉన్నారు, అందరూ వర్క్ చేస్తున్నారు. ఎవరికి టికెట్ ఇస్తారనేది ఈ రోజు దాకా ఫైనలైజ్ చేయలేదు సార్. ఎంపీ ఒకరికి ఇస్తే రెండో వాడు యాంటీ చేయరని గ్యారంటీ ఏమన్నా ఉందా మనకి? కరెక్టే. ఇప్పుడు జనసేనకి ఇప్పుడు విజయనగరం ఎంపీ స్థానం ఏంటి సార్? ఎంపీ స్థానం పరిస్థితి ఓవరాల్ గా మీ ఎంపీ స్థానం మీద ఏమన్నా తీసుకున్నారా? ఓవరాల్ గా ఎంపీ స్థానం చూసుకున్నట్టయితే మనకి అక్కడ పెద్ద నియోజకవర్గాలు కొన్ని ఉన్నాయి, విజయనగరం, కొప్పలి, ఇవన్నీ కూడా. ఇట్లాంటప్పుడు ఏమవుతుందంటే అక్కడ తెలుగుదేశానికి ఇంతవరకు కరెక్ట్ క్యాండిడేట్ ఫిక్స్ చేయలేకపోయారు ఎంపీ స్థానంలో. ఒకవేళ సార్ ఈ మధ్య కాలంలో మీకు వినిపించిందా గేదెల సీనుబాబు అని ఒక ఆయన పేరు మీకు వినిపించిందా? ఆయన చాలా అంటే వ్యాపారవేత్త, ఉత్తరాంధ్ర ఉపాధి వలసలు దీని మీద చాలా కాన్స్టెంట్ గా వర్క్ చేస్తా ఉన్నారు. ఆయన పేరేమన్నా మీరు విన్నారు? కాంపిటీషన్ లో ఉన్నారు సార్. ఆయన కూడా పోటీ పడుతున్నాడు, అది మాత్రం వాస్తవమే. ఆయనకు ఒకవేళ ఇస్తే ఏమన్నా దానికి కొంత పాజిటివ్ ఫలితాలు వచ్చే అవకాశం ఉందా? చెప్పలేము. అది ఇంకా మనకి పూర్తిగా క్యాండిడేట్ ఫైనలైజ్ చేయలేదు కదా సార్. అదే నేను తెలుగుదేశం తరపున గనక ఇలాంటి బాగా చదువుకున్న వ్యాపారవేత్త అయిన ఆయనకి ఇస్తే కొంత ఆల్రెడీ ఆయన ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం మీద ఉద్యమం చేస్తున్నాడు కాబట్టి కొంత ఏమైనా ఎఫెక్ట్, పైగా విజయనగరం వాసి ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉందా? గ్యారంటీగా ఉండొచ్చు. కానీ ఇంతవరకు కూడా మీరు కరెక్ట్ గా ఈ క్యాండిడేట్ ఇక్కడ లేదు కదా సార్ మనకి. అవునండి. అంటే ఇది మూవ్ తెలుసుకోవడానికి మాత్రం చేసే సర్వేనే. ఎస్ సార్. ఫైనల్స్ వచ్చినప్పుడు మేము వీడియోస్ తో సహా, లొకేషన్, ఫోటోస్, వీడియోస్ తో సహా వాటర్ తో ఇంటరాక్ట్ అయింది కూడా మేము రిలీజ్ చేస్తాం. సూపర్ సార్. ఓవరాల్ గా విజయనగరంలో లీడ్ అయితే వైఎస్ఆర్సీపీకే మీరు ఇచ్చారు అని నేను భావించాలి, అంతే కదా? అంటే ఒకటి సార్, ఇప్పుడు విజయనగరం పార్లమెంట్ కు వచ్చేటప్పటికి అయితే మళ్ళీ శ్రీకాకుళంలో 2 రాజాం ఒకటి, హెచ్ఆర్లు ఒకటి కలుస్తాయి దాంట్లో ఎంపీలో. అప్పుడు ఈక్వేషన్స్ మళ్ళీ మారిపోతాయి. అప్పుడు తెలుగుదేశం అదే సార్ నేను ఎంపీ నెగ్గాలంటే టీడీపీ ఖచ్చితంగా కరెక్ట్ క్యాండిడేట్ తూర్పు కాపు సామాజిక వర్గాన్ని నుంచి అక్కడ ప్రమోట్ చేయాలి. అట్లయితే అదే సార్ నేను అన్నది, గేదెల సీనుబాబు గారు తూర్పు కాపు సామాజిక వర్గం. అక్కడ నేను స్థానికంగా రిపోర్టర్లతో చాలా మందితో మాట్లాడినప్పుడు కూడా
ఆయన అయితే కొంత గెలుపు అవకాశాలు ఉన్నాయన్నట్టుగా చెప్పారు నాకు. అంటే మీ సర్వేలో కూడా అంటే మీరు చెప్పిన దాని ప్రకారం కూడా తూర్పు కాపు అయితే నెగ్గుతారని చెప్తున్నారుగా మీరు. అంటున్నారు సార్, కొన్ని మన టీవీలో చూస్తే ఎవరో రామ్ మల్లిక్ నాయుడు అని హెచ్చర్ల కళా వెంకట్రావు కొడుకు అని కొంతమంది అంటున్నారు. ఏది కరెక్ట్ గా క్లారిటీ లేదు సార్. ఓకే ఓకే సరే. దానివల్ల మనకి ఏంటంటే ఓన్లీ 3 మాత్రమే ఇది మనకు తెలుసు సార్. ఈ 3 ఇలాగే కంటిన్యూ అవుతుంది. బట్ కొన్ని సీట్ల వేరియేషన్ మాత్రం ఆఫ్టర్ అనౌన్స్మెంట్ ఆఫ్ ది క్యాండిడేట్స్ ఫ్రమ్ ఆల్ ద పార్టీస్ విల్ కమ్ టు ఏ కంక్లూజన్. రైట్ సార్, రైట్ సార్, రైట్ సార్. ఎనివే కొంత టైట్ ఫైటే నడుస్తుంది ఇప్పుడు విజయనగరంలో అయితే. రైట్ సార్, రైట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తం మీద టైట్ ఫైట్ నడుస్తుంది. నియోజకవర్గాల అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా గనక చూస్తే ఒక 3 తెలుగుదేశం పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఉన్నాయి, ఒక 4 వైఎస్ఆర్సీపీకి స్పష్టమైన మెజారిటీ అని చెప్తున్నారు, ఒక 2 మాత్రం కీన్ కంటెస్ట్ అంటున్నారు. వీటిల్లో కొంత తెలుగుదేశం పార్టీకి ఫేవర్గా మారే అవకాశం ఇక్కడ కనపడుతుంది. నెల్లిమర్ల గనక జనసేనకి ఇస్తే గెలుపు గ్యారంటీ. అలాగే పార్వతీపురంలో కూడా క్యాండిడేట్ని సరైన క్యాండిడేట్ని పెడితే తెలుగుదేశానికి గెలుపు అని చెప్తున్నారు. ఓవరాల్గా అప్పుడు 6 తెలుగుదేశం అవుతుంది, ఒక 5 తెలుగుదేశం అవుతుంది, 4 వైఎస్ఆర్సీపీ అయ్యే అవకాశం ఉంది. బట్ రాబోయే రోజుల్లో ఇంకా 2 నెలల పాటు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వ వ్యతిరేకత పెరగచ్చు, సమీకరణాలు మారచ్చు, తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు మరింత 1+1 2 కాకుండా 3 కూడా అయ్యే అవకాశం ఇక్కడ స్పష్టంగా కనపడుతోంది. మరి చూద్దాం. ఒకటైతే వాస్తవం, విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గాలు ఎట్టు ఇట్లు ఉన్నా కానీ విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గం మాత్రం తెలుగుదేశం పార్టీ కొంచెం గెలిచే అవకాశం కూడా ఉన్నది తూర్పు కాపుకిస్తే అని చెప్తున్నారు. అంటే తూర్పు కాపు ఈ మధ్యకాలంలో మనం వింటున్న పేరు కూడా గేదెల శ్రీనుబాబు గారు. ఒకవేళ ఆయనకిస్తే గెలుపు అవకాశాలు ఉంటాయని చెప్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో.